అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హనుమత్ జయంతి సందర్భంగా అనంతపురంలోని హౌసింగ్ బోర్డ్ ఆంజనేయ స్వామి ఆలయంలో చూడవచ్చు మనం 23 అడుగుల ఏకశిలా విగ్రహం, కృష్ణశిల అని అంటారు. ఇక్కడ ఏకంగా ఈ శిలని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని చెప్పేసి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న, ప్రదక్షిణ చేసిన, పూజాది కార్యక్రమాలు నిర్వహించిన, విశేషమైనటువంటి వారి కోరికలు కూడా తీరడానికి ఖచ్చితంగా ఇక్కడ అవకాశం ఉంటుందని చెప్పేసి ఆలయ ప్రధాన అర్చకులతో పాటు భక్తులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి పూర్తి వివరాలు ఈ భక్తులు కావచ్చు, ఆలయ ప్రధాన అర్చకులు కావచ్చు, మొత్తం ఏం చెప్తారు, ఈ ఆలయం విశేషాలు ఏంటి, వారి మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. పూజాది కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి? హనుమాన్ జయంతి సందర్భంగా స్వామికి విశేషమైన అలంకరణ చేయడం జరిగినది. కమిటీ వాళ్ళ సభ్యుల ఆధీనంలో చాలా విశేషంగా పూజలు జరుగుతున్నాయి. ఈరోజు 10,000 మందికి అన్నదానాలు, స్వామికి విశేషంగా ఆకుపూజలు, వడమాలలు, స్వామికి అర్చనలు, అభిషేకాలు జరుగుతున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ విధంగా ఇక్కడ విశేషంగా అలంకారంతో స్వామికి విశేషంగా పూజలు జరగడం జరుగుతుంది. ఎన్ని అడుగుల విగ్రహం, ఎన్ని సంవత్సరాలైంది ప్రతిష్ఠ? స్వామి ప్రతిష్ఠ 10 సంవత్సరాలైంది. 10 సంవత్సరాల ప్రతిష్ఠ అయింది. స్వామి 22 అడుగులు ఏకశిలా విగ్రహం, పీఠంతో సహా 22 అడుగులు ఏకశిలా విగ్రహం. స్వామికి కంచిలో తయారు చేసి ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసినారు. ప్రత్యేకంగా ఇక్కడ ధర్మమైన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతున్నాయి. స్వామికి అందుకే విశేషంగా జనాలు కలచడం జరుగుతుంది. సో అనంతపురంలోని హౌసింగ్ బోర్డులోని ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దర్శించుకుంటే చాలా అనుకున్న కోరికలు తీరుతాయని భక్తులు చాలామంది చెప్తారు. ఏంటి ఆ విశేషాలు ఏంటి? స్వామి విశేషమైన శిల, ఇది కృష్ణశిల. మనం ఇప్పుడు అయోధ్యలో ప్రతిష్ఠ చేసినామే ఆ కృష్ణశిల. స్వామికి ప్రత్యేకమైన ఆకర్షణ, ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అందుకు ఇక్కడ 9 ప్రదక్షిణాలు చేసి 3 వారాలు పూజలు చేసుకొని 4వ వారం ఆగపూజ చేస్తే ఇక్కడ ఖచ్చితంగా ధర్మమైన కోరికలు నెరవేరుతున్నాయి. స్వామి అనుగ్రహంతో ఇక్కడ అనుకునేటివి నెరవేరుతున్నాయి. కాబట్టి విశేషంగా జనాలు కలుస్తున్నారు. తప్పకుండా అందరు దర్శించి స్వామి కృపకి కటాక్షము పొందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. చూడవచ్చు మనం ఏకశిలా విగ్రహం, కృష్ణశిల. ముఖ్యంగా ఇక్కడ అనంతపురంలోని హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం అనేది చాలా విశేషాలతో కూడుకున్నదని చాలామంది భక్తులు చెప్తూనే ఆలయ ప్రధాన అర్చకులు కూడా ఇక్కడ స్వామిని దర్శించుకున్న, స్వామిని ఇక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహించుకున్నా కూడా విశేషాది కార్యక్రమాలు, అందులో భక్తులు అనుకున్న కోరికలు తీరుతాయని చెప్పేసి చాలామంది చెప్తూనే ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు కూడా ఇదే అంశాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. ఆలయంలో కూడా చాలామంది భక్తులు దర్శించుకోవడానికి వచ్చినటువంటి పరిస్థితి. ఎంతోమంది మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, యువకులు కావచ్చు, చాలామంది ఈ స్వామిని ఈరోజు, అందులో ముఖ్యంగా స్వామి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చాలా విశేషాది కార్యక్రమాలు ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచే విశేషాది కార్యక్రమాలు, స్వామికి పూజాది కార్యక్రమాలు కూడా నిర్వహించామని ఆలయ ప్రధాన అర్చకులు చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఈ ఆలయానికి వచ్చి హౌసింగ్ బోర్డులో, అనంతపురం నగరంలోనే హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చి దర్శించుకుంటే చాలా విశేషాలతో కూడుకున్నటువంటి ఏదైతే ఉందో భక్తులు కోరుకున్న కోరికలు కూడా తీరుతాయని ఇక్కడ చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలతో కూడుకున్నటువంటి విశిష్టత ఉంది అని చెప్పేసి చాలామంది చెప్తారు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ చాలామంది ఇక్కడ దాదాపు 10 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి ఈ విగ్రహం, ఇది దాదాపు 23 అడుగుల ఎత్తులో ఉండేటువంటి ఈ ఆంజనేయ స్వామి విగ్రహానికి ఎన్నో విశేషాలు ఉన్నాయని చెప్తూనే, మరియు దేవుడు స్వామి కూడా భక్తుల కోరికలు తీర్చడంలో కూడా చాలా ఖచ్చితంగా జరుగుతాయని, అనుకున్న కోరికలు తీరుతాయని చెప్పేసి ఆలయ ప్రధాన అర్చకులతో పాటు భక్తులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అనంతపురంలోని హౌసింగ్ బోర్డులో ఆంజనేయ స్వామి ఆలయంలో ఆలయం యొక్క విశేషాలు, విశిష్టత ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఉందో 23 అడుగుల విగ్రహం అనేది విశేషమైనది కృష్ణశిల. దీన్ని ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న, పూజాది కార్యక్రమాలు నిర్వహించుకున్నా కూడా భక్తులు అనుకున్న కోరికలు తీరుతాయని చెప్పేసి ఇక్కడ చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా కూడా విశేషంగా భక్తులు వచ్చి తెల్లవారుజాము నుంచే దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్, చల్లకనాడు, ఆర్టీవీ అనంతపురం.